బలా నమ్మకమైన మంచి దాసుడా అని నువ్వు మెచ్చుకునేటువంటి నమ్మకమైన స్థితి నాలో మాలో కలిగి ఉండాలని ప్రభువాను కోరుతున్నావు. పరలోకపు తండ్రి, నమ్మకస్తులకు ఉండవలసిన ఆ 5 అంతల లక్షణాలు నాలో కూడా కలిగి ఉండుటకు సహాయం చేయి. నేను పరిపూర్ణుడను కాదు, ఇంకనూ ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాను, నమ్మకంగా ఉండలేకపోతున్నాను. కొన్నిసార్లు ప్రభువా నా యొక్క పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఇతరులకు దుఃఖము బాధ కలగజేసి, నొప్పి కలగజేసి, కీడు కలగజేసి, హాని కలగజేసేవాడనగా నేను ఉంటున్నాను. తండ్రి, మన్నించి నా ద్వారా నీ ప్రజలకు క్షేమం కలుగునట్లుగా, నెమ్మది పొందుకున్నట్లుగా, నమ్మకంగా నిన్ను పరిచర్య చేసి, నమ్మకంగా నిన్ను సేవించి ప్రభా, ఇతరమైన వాటిని ఆశించి సేవ చేయక ప్రభా నాయన, ఇతరులు ఏదైనా నాకు ఇస్తారేమో అని ఆ గురితో నేను సేవ చేయకుండా ప్రభా, నీ యొద్ద నుండి నాకు నమ్మకమైన వారికి మెండుగా దీవెనలకు దయచేసే దేవుడు ఉన్నాడనేటువంటి గురితో నేను సేవ చేయుటకు నాకు సాయం చేయి. అలాగూ నా సేవ నీకు అంగీకారమైనదిగా, నువ్వు మెచ్చుకునేదిగా, నిన్ను సంతోషపెట్టేదిగా, నీ యొద్ద నుండి మెప్పు ఘనత పొందేదిగా ఉండగలుగుటకు సహాయం చేయండి. అంత మాత్రం కాదు, దేవుని ప్రజలైనటువంటి వారు కూడా అలాగూ సిద్ధపడుటకు సహాయం చేయండి. నమ్మకమైన సృష్టికర్తవు నాయన, నమ్మకమైన సాక్షివి ప్రభువా, నమ్మకమైన వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడని రాయబడి, ఇలాంటి నమ్మదగిన దేవుడు నువ్వు మాకుంటుండగా మేము కూడా నమ్మకంగా నీ కొరకు జీవించుటకు ప్రభువా, ఆ నమ్మకస్తులకు ఉండాల్సిన మంచి లక్షణాలు కలిగి జీవించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అబ్రహాం వలె, మోషే వలె ప్రభువా, దానియేలు వలె, హనన్యా వలె, తిమోతి వలె నమ్మకస్తులంగా మేము జీవించినట్లుగా మాకు సాయం చేయమని, మరణం వరకు నమ్మకంగా ఉండుటకు మాకు సాయం చేయమని ప్రార్థిస్తూ, అలాగ మంచి తీర్మానం చేసుకొని, పరీక్షించుకొని, అలాగ వాక్యానికి లోబడి విధేయత చూపించి, నీ జీవగల మాటలు హృదయంలో చేర్చుకొని, అలాగ తీర్మానం చేసుకొని యోగ్యంగా జీవించగలుగుటకు వీళ్ళందరికీ సాయం చేయమని ప్రార్థిస్తూ, నీ చేతులకు అప్పగించుకుంటూ, నీ శరీరాన్ని సాదృశ్యం రొట్టెలో, నీ రక్తాన్ని పాత్రలో యోగ్యంగా పాల్పొందడానికి సాయం చేయండి. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమల తండ్రి, ప్రభువైన యేసు తాను అప్పగించమని రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ప్రేమల తండ్రి, నీ శరీరానికి సాదృశ్యమైన ఈ పాత్రలో యోగ్యంగా పాల్గొని సాయం చేయండి. నీ కొరకు నమ్మకంగా మేము జీవించగలిగినట్లుగా సాయం చేయండి దేవా. కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. బలవంత సోదరుండి, ఎవరైతే వాక్యానుసారంగా పరీక్షించుకున్నారో అలాంటి వారు కనబడేటట్టుగా మీ చెయ్యి ఎత్తి చూపించండి. మీ దగ్గరికి రొట్టె తీసుకొని రాబడుతుంది. వాక్య వెలుగులో అలాగ పరీక్షించుకొని
వాక్యానుసారంగా తీర్మానం చేసుకుని ప్రభు యొక్క బలలో పాలు పొందండి. కొత్తగా వచ్చిన వారు ఒకవేళ ఈ దినమే వచ్చి ఉంటే తెలియకపోతే దయతో పాలు పొందొద్దు. ఎవరికైనా అందకపోతే కనబడేటట్టుగా మీ చేయెత్తి చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పను. పరలోకపు తండ్రి, నీ రక్తానికి సాదృశ్యమైన పాత్రను బట్టి నీకు స్తోత్రం. యోగ్యంగా పాలు పొందుటకు సాయం చేయండి దేవా. మా కొరకై నీ రక్తాన్ని కార్చినారు, మేము నమ్మకస్తులుగా జీవించాలని. బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఒక దినాన నీ యొద్ద మేము మెప్పు మీ ద్వారా ఘనత పొందాలని, భూమి మీద నీ కొరకు జీవించాలని ఏర్పరచుకున్నావు దేవా. మేము నమ్మకస్తులుగా ఉండినట్లుగా మాకు సహాయించి, నమ్మకమైన వాడు సంగతులు దాచిపెడతాడని మేము సంగతులు దాచిపెట్టే మనసు మాకు దయచి. పరలోక తండ్రి, నమ్మకమైన వాడు అబద్ధం ఆడని మీరు జ్ఞాపకం చేసినట్టుగా మేము అబద్ధం అనేది మా నోటికి రానియకుండా కాపాడుకోవడానికి సాయించి, అంత మాత్రం కాదు ప్రభువా, నమ్మకమైన వాడు ఔషధం వంటి వాడు, ఒక మందులాగా పనిచేస్తాడని మీరు జ్ఞాపకం చేసి కనుక తండ్రి, మా జీవితంలో ఇతరులకు అట్లా మేలు చేసే వారంగా ఉండడం సాయించి, నమ్మకమైన దూత తను పంపిన కోతకాలపు మంచు వంటి వాడు, చల్లదనం గల యజమానుని హృదయం తెప్పరిల్ల చేస్తాడని, అలాగూ ప్రభువా నేను తెప్పరిల్ల చేసే జీవితం మాకు దయచి, చల్లని ఇతరులకు చల్లదనం ఇచ్చేటువంటి వారంగా ఉండగలుగుటకు సాయం. అంత మాత్రం కాదు, నమ్మకంగా ఉంటే ఇతరులది ఏది మేము ఆశించకుండా, లోకాన్ని ఆశించకుండా, లోకసం ఆశించకుండా ఉంటే నువ్వు నమ్మకమైన దీవెనలు మెండుగా దయచేస్తావని జ్ఞాపకం చేసినట్టుగా, నీ చేత మేము దీవించబడినట్టుగా, అబ్రాహాము అన్నట్టుగా నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసినాను అనుకుని, అటువంటిది కాదు కనుక ప్రభువా, తాను ఏది ఆశించలేదు కనుక నువ్వు అబ్రాహామును గొప్పవానిగా చేశావు, బహుధనవంతునిగా చేశావు. అది నీవు ఇచ్చినటువంటి దీవెన. అలాగూ నీ చేత మేము దీవించబడినట్లుగా సాయం చేయమని ప్రార్థిస్తూ, అలాంటి మంచి తీర్మానంతో నీ రక్తంలో కూడా పాలు పొందడానికి సాయం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పొందారో కనబడేటట్టుగా మీ చేతి చూపించండి.
తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. ఎవరికైనా పాత్ర అందకపోతే కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలంగా నీ మందిర ఆవరణంలో చేరి వచ్చి నీ సన్నిధి అనుభవించే భాగ్యం సమయం ఇచ్చినారు, మీకు వందనాలు ప్రభా. నీ పిల్లలమైన మేము నాయనా చీకట్లో నుండి ప్రభా వెలుగులోనికి రావడానికి ప్రభా ప్రతి మనిషిని మీరు వెలిగించి ప్రభా మనోనేత్రం వెలిగించి నీ జీవం ఇచ్చి ప్రభా నడిపిస్తున్న స్తోత్రాలు. అందు మాత్రమే తండ్రి, నీ పిల్లలముగా ఈ భూమి మీద నీ మహిమ కొరకై జీవించుటకు, నమ్మకంగా జీవించుటకు, బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పబడే విధంగా మేము జీవించగలుగుటకు సాయించు. నమ్మకమైన వానికి ఎలాంటి లక్షణాలు ఉండాలో మేము కూడా వాటిని అలవర్చుకోవడానికి సాయం చేయి ప్రభా. నువ్వు చూసినప్పుడు ప్రభా నీ ఎదుట నమ్మకస్తులు మేము కనబడినట్లుగా మా ఆత్మీయ జీవితాన్ని అలాగ మేము సరిదిద్దుకోవడానికి, కట్టుకోవడానికి ప్రభా, క్రమపరచుకోవడానికి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము రెండంచులు వాడైన ఖడ్గము ప్రభా కనుక మా జీవితాల్లో అలాగూ నూతనమైనటువంటి అనుభవంలోనికి మేము నడిపించమని ప్రార్థిస్తున్నాం. చేరొచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. కొన్ని ఎందరైతే పరీక్షించుకొని బాలబంధు స్తోత్రాలు మిగిల్చబడిన రొటేషన్ జ్ఞాపకం చేసుకొని కొన్ని ప్రార్థన మనవులు నీ సన్ని తీసుకొస్తున్నాం. చిన్నమాసిపల్లె మంజుల కడుపు నొప్పితో బాధపడుతుంది తండ్రి, మీరు ముట్టి సంపూర్ణంగా మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే చంద్రశేఖరన్ వారి యొక్క స్నేహితుడు చిన్న కుమారునికి భార్యకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది ప్రభా, మీరే సాయం చేసి నాయన మరి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము దయచేయమని, శ్వాసం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతిభ సోదరి ప్రతిభ అక్క కుమారుడు వంశీ కాలు విరిగింది, ఆపరేషన్ చేయించినారు ప్రభా. కాలు స్వస్థపరచబడినకు మందిరానికి వచ్చేటట్టుగా మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే సోదరి సిద్ధమ్మ కుమారునికి తాగుడు నుండి విడిపించబడి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం పొందడం సాయం చేయండి. సోదరు సీనా
మనవరాళ్ళకి ఇద్దరికి మంచి ఆరోగ్యము దయచేయండి. తన వ్యాపారంలో కూడా తోడుగా ఉండి సాయం చేయండి తండ్రి. ఇలాగూ ప్రతి బిడ్డ యొక్క అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాం. నా పరలోక తండ్రి, మరి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను కూడా ప్రతి బిడ్డను మరి స్వస్థపరచండి. ప్రభా, పార్వతమ్మను జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యం తెచ్చండి. ఆశీర్వాదం అంటే చెయ్యి మీరే ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరలోక తండ్రి, మరి భార్గవక్కను జ్ఞాపకం చేసుకోండి, సిద్ధమ్మను. అలాగూ ప్రభా పద్మక్కను జ్ఞాపకం చేసుకో నాయన. వైజయంతమ్మను జ్ఞాపకం చేసుకో ప్రభా. సాలమ్మ కన్ను నొప్పి స్వస్థపరచు, మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. జానన్నను, అలాగే పేతరన్నను, అబ్రాహ్మణను, రత్నమనను జ్ఞాపకం చేసుకో. వారికి ఉన్న బలహీనతలో సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి ప్రభా. సోదరు యేసుదాసు రాయలపాడు సేవకుడు కుమారునికి తండ్రి యాక్సిడెంట్ అయ్యి ప్రభా జస్రును మీరే ముట్టండి తండ్రి. దైవ సేవకుని కుమారుడు సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాగెంతోమంది ప్రభా అనారోగ్య బలహీనతలు ఉన్నారు. షుగర్తో, గ్యాస్ ట్రబుల్తో, బీపీతో బాధపడుతున్నారు. వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. వృద్ధాప్య బలహీనతలు ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆ గ్రామాల నుంచి వచ్చేటువంటి వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. కొత్త నెల్లూరు, కొక్కరాయపల్లి, అలాగూ ముల్లపాక, మా ప్రభా ప్రేమల తండ్రి నాయన, మరి ఆంజనేయుల కొట్టాలు, మా ప్రభా ప్రేమల తండ్రి నానాపురం ప్రభా ప్రేమల ప్రభా చెన్నూరు కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా అరుంధతి నగర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి బుడాయపల్లి శుభమ్మను జ్ఞాపకం చేసుకో తండ్రి. మా ప్రభా ఉప్పరపల్లి రాజమ్మ ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. కోడలకు, పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పర్లో తండ్రి. అలాగే నాయన చిన్నమాసపల్లి, శేషయ్య గారిపల్లి ప్రభా, కృపానగరు, రావణపల్లి, దుగ్గనపల్లి ప్రభా, చనుమకపల్లి డేవిడన ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయా ప్రాంతాల నుంచి నూతనంగా వచ్చేవారిని కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి వారికి ఉన్న అవసరత రకాలన్నీ తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా నీ కొరకు జీవించుటకు సహాయం చేయండి. సంఘం ఆత్మీయంగా బలపడి నీ మార్గంలో నడుచుకునేటువంటి వారుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. అలాగే రామోహన్ సార్ను, ఆంటీని, దినకర్ను కూడా జ్ఞాపకం చేస్తాను ప్రభా, కుటుంబంగా దీవించండి. అలాగే ప్రభా దినకర్ సార్ యొక్క భవిష్యత్తు కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. పరలోక తండ్రి. అలాగే జోసఫ్ అన్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. డేవిడ్ మరి తండ్రి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ చేరవలసిన ప్రతి బిడ్డను, కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. వారి వారి అవసరాల్లో నూతనంగా వస్తున్న బిడ్డలను బలపరచండి, సాయం చేయండి. నేను ఆమెకి మయం తెచ్చుకొని బాప్తీసం తీసుకున్న వారు స్థిరపరచబడి బలపరచబట్టుకు సాయం చేయండి ప్రభా. ఈ దినం సాయంకాలం బేర్షెబాలో యూత్ మీటింగులో సాయం చేయండి పర్లో ప్రభా. అలాగే నమ్మకాన్ని తండ్రి వార కార్యక్రమాలను తోడుగా ఉండి సాయం చేయండి ప్రభా. నువ్వే మయం పొందమని వేడుకుంటున్నాం పర్లో తండ్రి. బేర్షెబా కొరకు, నీ దాసుని కొరకు, ఆంటీ కొరకు, బాధ్యత గల సహోదరుల కొరకు ప్రభా, అక్కడ ఉన్న పరిచారకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన. బేర్షెబా ద్వారా జరిగించే పరిచర్య దీవించి ఆత్మీయంగా బలపడలో సాయం చేయండి. చుట్టుపక్కల సంఘాలు, సేవకులు, పరిశుద్ధులను కానుగా హెబ్రోను క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్లో కూడా ప్రభా నీకు ఇష్టమైన నాయకత్వము, ఆత్మీయమైన నాయకత్వం తిరిగి తీసుకురమ్మని ప్రార్థిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అంత లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన ఈవులు ప్రభువుకు సమర్పిస్తాం.
461 పాట. పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము. కొన్ని పుస్తకాల్లో 458, కొన్ని పుస్తకాల్లో 461. లైన్గా రండి, పరిగెత్తకుండా రండి. పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము, పరము నుండి వచ్చుట చూచితిమి. పట్టకొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. పట్టకొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరము వింటిని. సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరము వింటిని. దేవుడు నివసించు మానవులతో, దేవుడు నివసించు మానవులతో, తానే వారితో సదావాసిస్తు, తానే వారితో సదావాసిస్తు. పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము, పరము నుండి వచ్చుట చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. దేవుడు తానే వారితో నుండి ఆయన వారికి తండ్రి అగును. దేవుడు తానే వారితో నుండి ఆయన వారికి తండ్రి అగును. ప్రతి బాష్ప బిందువుల తుడిచివేయు, ప్రతి బాష్ప బిందువుల తుడిచివేయు. మరణము దుఃఖము ఏడ్పు ఇక ఉండదు, మరణము దుఃఖము ఏడ్పు ఇక ఉండదు. పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము, పరము నుండి వచ్చుట చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. మొదటి సంగతులుగా చించుచుండే పరికించుము సర్వము కొత్తవాయె. మొదటి సంగతులుగా చించుచుండే పరికించుము సర్వము కొత్తవాయె. సింహాసనమందుండి ప్రభువే పలికే, సింహాసనమందుండి ప్రభువే పలికే. నూతనముగానే చేసినను, నూతనముగానే చేసినను. పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము, పరము నుండి వచ్చు చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి.
వార కార్యక్రమం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రోచితమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమాన్ని జ్ఞాపకం పెట్టుకుని, ఈ దినం సాయంకాలం మరి 4 గంటలకు బేర్షబాలో యూత్ మీటింగ్ ఉంటుంది. ఈ దినం సాయంకాలం 4 గంటలకు యవనస్తులకు కూడిక బేర్షబాలో ఏర్పాటు చేయబడింది. కాబట్టి వ్యాన్ కూడా పేర్లు ఇచ్చినట్లయితే యవనస్తులు పేర్లు ఇస్తే వ్యాన్ వెళ్తుంది. ఒకరిద్దరికి వెళ్ళదు. కొద్దిమంది అయినా వస్తే వ్యాన్ తీసుకొని వెళ్తాం. తర్వాత రేపు సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు గొలుసు ప్రార్థన. మంగళవారము సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన. బుధవారము సాయంకాలం 7 గంటలకు గ్రామాల పరిచర్య. మరి రావణపల్లి, నానాపురం, తర్వాత చనుమకపల్లి. రావణపల్లి, నానాపురం, చనుమకపల్లి జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత బేస్తవారము సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణము. శుక్రవారము మరి సహోదరులకు ఉపవాస ప్రార్థన. ఉదయం శుక్రవారము రావణపల్లిలో మరి సాయంత్రం పేతురన్న ఇంట్లో చేరుకొని అక్కడ సిస్టర్స్ ప్రార్థన కలుగు. ఇక్కడ నుంచి 5 గంటలకు మరి 5:30 పిల్లలు వచ్చే లోపల 5:30 అవుతుంది. కాబట్టి 5:30కు ఇక్కడ నుంచి బయలుదేరతారు. వ్యాన్కి వచ్చే వాళ్ళంతా ఇక్కడికి రండి. సిస్టర్సు రావణపల్లిలో పేతురన్న ఇంటిలో మరి మాట్లాడిందంటలే, సాయంత్రం అంటలే. తర్వాత అక్కడ వెళ్ళి సిస్టర్స్ అక్కడ మీటింగ్ కలిగి ఉంటారు రావణపల్లిలో పేతురన్న ఇంట్లో. తిరిగి శనివారము సాయంకాలం 7 గంటలకు పరిచారకులకు ప్రార్థన ఉంటుంది. శుక్రవారం మందిరంలో ఏముండదు, సిస్టర్స్ మీటింగు రావణపల్లిలో పేతురన్న ఇంట్లో ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాము. తర్వాత ఈ దినం కూడా ఏముండదు, యూత్ మీటింగ్ బేర్షబాలో ఉంటుంది. వచ్చేవారు తెలిపితే వ్యాన్లో తీసుకొని వెళ్తాము. తర్వాత వచ్చే ఆదివారము ఉదయం 10 గంటలకు దైవారం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క శనివారము మందిరం శుభ్రపరిచే పరిచర్య కూడా కలిగి ఉంటాం. వంట పరిచర్య గురించి మరలా మీకు చెప్తాము. పుస్తకం ఇంట్లో ఉంది. ఎవరైతే వంట పరిచర్య చేయాలో వారు నెక్స్ట్ వచ్చే వారము వాళ్ళకి లైన్గా వస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చే వారంలో వంట పరిచర్య చేయాల్సి ఉంటుంది. ప్రార్థన చేస్తాం మోకరించి. కళ్ళు మూసుకో. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలంగా నీ ఇంటిలో చేరి వచ్చి నాయన నిన్ను ఆరాధించుటకు, నీ యొక్క బలలో యోగ్యంగా పాలు పొందుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. త్వరలో తండ్రి నీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డ నీ కొరకు జీవించినట్లుగా, నీ ఇంట్లో సిద్ధపరచబడినట్టుగా, ఆత్మీయంగా బలపడినట్లుగా మీరే సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా అంత్య దినాల్లో ఉంటున్నాము. నమ్మకంగా నీ కొరకు జీవించుటకు, మా మరణం ఎప్పుడో తెలియదు, నీ రాకడ ఎప్పుడో తెలియదు. నమ్మకస్తులంగా మేము జీవించుటకు మాకు సాయం చేయండి. అలాగూ నీ యొద్ద మెప్పు ఘనత పొందినట్లుగా మాకు సాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఈ వారంలో జరిగించబడే పరిచర్యను అతడిని దీవించండి. ప్రభా ఈ వార కార్యక్రమాలు తోడుగా నీ ప్రజలన్నింటికి తీసుకొచ్చిన కానుకలను దీవించి మందిరంలో ప్రతి అక్కర తీర్చబట్టుకు సాయం చేయండి. అలాగూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ పరలోక తండ్రి, ఇంతవరకు మీరు తోడుగా ఉండి సహాయపడుతూ వచ్చినారు. ముందు కూడా ప్రభా పరిచర్యలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి సాయం చేయమని, అపాధికి లయపరిచి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం చేరిన మనకు తను ప్రేమించేవారు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి మీరు లేచి పక్కకు జరిగితే